హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 31st అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగింది. మా హస్బెండ్ది బర్త్డే కూడా అనమాట. ఆ రోజు మేమైతే తనకు తెలియకుండా డెకరేషన్ అవి చేసి తనైతే సర్ప్రైజ్ చేశాను. తనైతే చాలా హ్యాపీ అండ్ సర్ప్రైజ్ అయ్యాడనమాట. ఏంటంటే తనకు తెలియకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి డెకరేషన్ అయితే మేము చేయడం జరిగింది. తనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నాడు. ఇంకా ట్విస్టులు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాను అనమాట తనకి. అయితే ఏముంది అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాడు తను. అయితే నెక్స్ట్ మేము ఒక 15 days ముందు నుంచి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మా పాప ఏదో విధంగా హింట్స్ అయితే ఇచ్చేస్తుంది తనకి. డాడీ నీకు అది తీసుకున్నా అని చెప్పేసి నేను కవర్ చేసుకుంటూ వచ్చాను అనమాట 31st వరకు కూడా. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా అయితే మేము వచ్చేసింది, ఇంకా డే వచ్చేసింది. ఇంకా డెకరేషన్ అవి చేసుకుంటూ తనైతే సర్ప్రైజింగ్గానే తీసుకొచ్చాను బయటికి. అయితే మా పాప అయితే ఒక గిఫ్ట్ తీసుకుంది తనకి. తను ఎప్పుడెప్పుడు ఇద్దామని తిరుగుతుంది అటు ఇటు, చూసారు కదా మీరే వీడియోలో. తనైతే ఇంకా గిఫ్ట్ తీసుకుని వచ్చేసింది, నేనే ఫస్ట్ ఇవ్వాలి అనేసి. తనైతే వాళ్ళ డాడీకి గిఫ్ట్ని అయితే ఇస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటి అని చాలా తనైతే ఏముంది అని అడుగుతున్నారు, కానీ ఓపెన్ చేయని చెప్పేసి అనేసాము. తను ఓపెన్ చేయడానికి అనేసి తీసుకున్నారు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక డ్రెస్ ఉందన్నమాట. తనకి డ్రెస్ తీసుకునింది తన మనీతోటి తానే అనింది మాట. డాడీ నీకు డ్రెస్ తీసుకుంటాను డాడీ నీ బర్త్డేకి అనేసి ఒకసారి అనింది అనమాట తను. సో ఇంకా తన మనీతోటి తనకి ఇంకా డ్రెస్ అయితే తీసుకున్నా. తనైతే చూడండి, మా పాప అయితే ఫుల్ హ్యాపీ. తనైతే ఎంత హ్యాపీ అంటే తన చిట్టి చేతులతో దాచుకున్న డబ్బుల్ని తనకు ఒక డ్రెస్ తీసింది, కొనిచ్చింది. నిజంగా నా కూతురు నుంచి తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తనైతే. ఇంకా నెక్స్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే తనకి చాలా బాగా నచ్చింది. తనకి ఫోన్ తీసుకున్నా. తన కోసం నేను 2 months నుంచి దాచాను అనమాట మనీ. మొబైల్ తీసుకుందామని, ఏ గిఫ్ట్ అయితే బాగుంటుందా అని చెప్పి అనుకున్నా. బట్ ఇంకా మొబైల్ అయితే తనకి ఇష్టం, తనకు కూడా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడైతే చాలా డేస్ నుంచి ఒకటే ఫోన్ కదా అని చెప్పి తనకైతే ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తనకి ఇంకా మాటలు రావట్లేదు, అంత టీయర్స్ వచ్చినాయి అనమాట, హ్యాపీ టీయర్స్. ఈ ఫోన్ని నేను మా ఆయనకైతే గిఫ్ట్ అయితే ఇచ్చాను, OnePlusని. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే బాగా పార్టీ అయితే చేసుకున్నాం, బిర్యానీ చికెన్ కర్రీతో. మేమైతే ముగ్గులు అవి కూడా చాలా బాగా వేసి ఇంకా చాలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట న్యూ ఇయర్ని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.